హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ రెసిపీని చూపిస్తున్నాను. ఈ వేసవిలో మండే ఎండల్లో మనకు వచ్చే నీరసాన్ని తగ్గించి, ఒంట్లో ఉండే వేడిని తగ్గించి, మంచి ఎనర్జీని ఇస్తూనే అలాగే రిఫ్రెష్ని ఇచ్చే కర్బూజా జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ అన్నమాట. క్రీమీగా తాగే కొద్దీ తాగాలి అనిపించే డ్రింక్. అలాగే ఇందులో షుగర్ మనం ఏమి యాడ్ చేయలేదండి. ఈ జ్యూస్ ఎవరైనా తాగవచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా హ్యాపీగా తాగవచ్చు. ఇంకా ఆలస్యం దేనికి, మనం కర్బూజా జ్యూస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా అయితే సాబుదాన్ అంటారు కదండి, సగ్గుబియ్యం 1/2 కప్ అయితే నేను యాడ్ చేసేసాను. నానబెట్టుకోవాలండి ఒక 20 మినిట్స్. ఇక్కడ నేను పెద్ద కర్బూజా అని తీసుకున్నాను, మస్క్ మిలన్ అనమాట. ఇది తొక్కు తీసేసి మనం మధ్యలో కట్ చేసుకుంటే ఇత్తులు ఉంటాయండి, ఇవనైతే సపరేట్ చేసేసేయాలి. ఇక్కడ నేను చేస్తూ ఉంటే మా పాప ఒకటే ఏడుస్తుందండి. నేనైతే ఇక్కడ పెద్దకాయ తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ మాత్రమే జ్యూస్ చేశానండి. హాఫ్ అయితే నేను అలా విడిగా పెట్టేశాను. ఇదైతే ముక్కలు కోసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మిక్సీకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి చిక్కటి పాలు 2 కప్పులు, అంటే నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు యాడ్ చేశానండి. ఇక్కడ మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ కూడా యాడ్ కాకపోతే చిక్కగా క్రీమీగా ఉండే పాలు యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది జ్యూస్లోకి. ఇక్కడ చూసారండి, అడుగు పట్టకుండా బాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ 1/2 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేశానండి. మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. మనకి అడుగు పట్టకుండా తిప్పుకోవాలండి. ఇలా పొంగొస్తున్నప్పుడు వాటర్తో సహా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా మనం యాడ్ చేసేసుకుని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం అయితే ఒక 5-10 మినిట్స్లో ఉడికిపోతాయి అనమాట. ఇక్కడ చూసారా, మిక్స్ చేస్తూనే ఉండాలి లో ఫ్లేమ్లో. ఇక్కడైతే నేను ఇలా క్రీమీగా వచ్చింది కదా, సైడ్కి పెట్టేస్తున్నానండి. ఎందుకంటే మనం పొయ్యి మీద పెడితే ఇంకా చిక్కగా అయిపోతుంది. మనం ఒకవేళ సైడ్కి పెట్టిన తిప్పుతూనే ఉండాలండి, మేగడ కట్టకుండా. ఇక్కడ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. మీరైతే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారండి, సగ్గుబియ్యం మనకి ఎలా ఉడికిపోయినాయో. ముందుగా కట్ చేసుకున్నటువంటి మస్క్ మిలన్ అంటే కర్బూజా ముక్కలను కూడా మిక్సీ జార్లోకి మనం యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేయట్లేదని చెప్పాను కాబట్టి నేను ఇక్కడ 1/2 కప్పు బెల్లం యాడ్ చేశాను. కూల్ వాటర్ 1 కప్పుడైతే నేను వాటర్ యాడ్ చేశానండి. చాలా కూల్గా ఉన్న వాటర్ అయితేనే బాగుంటుందన్నమాట. ఇక్కడ మీరు బెల్లం పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక స్ట్రైనర్ తీసుకుని మనం స్ట్రైన్ చేసేసుకోవాలండి. జ్యూస్ అంతా కూడా మనకి ఇలా దిగిపోతుంది. మస్క్ మిలన్ జ్యూస్ అండి, నేను చెప్పడం కాదు కానీ ఒక్కసారి మీరు ట్రై చేయండి, భలే ఉంటుంది. ఇక్కడ ముందుగా మనం సగ్గుబియ్యంని పాలతో సహా మనం యాడ్ చేసుకోవాలండి ఈ జ్యూస్లోకి. 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ని కూడా ముందే నానబెట్టేసుకుని ఈ జ్యూస్లోకి అయితే మనం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పుడు ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను, చల్లగా ఉంటే ఈ జ్యూసు బాగుంటుందని చెప్పేసి. మీరు ఇది కర్బూజా జ్యూస్ అంటారా లేకపోతే కర్బూజా షర్బత్ అంటారా అనేది మీ ఇష్టం అండి. టేస్ట్ అయితే అల్టిమేట్ అని చెప్తాను. అసలు తాగే కొద్దికి నిజంగా తాగాలనిపించే డ్రింక్ అండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి మీరు పిల్లలకైతే చేసి పెట్టండి. ఇక్కడైతే కొంచెం ప్రజెంటేషన్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ని కూడా నేను యాడ్ చేసేసాను. అంతే అండి, ఈజీగా ఉండే నేను కర్బూజా జ్యూస్ని అయితే చూపించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా రిలేటివ్స్కి షేర్ చేయండి. కొద్దిగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్గా నేను అడుగుతున్నాను. ఇక్కడ చూసారండి, గ్లాసుడు తాగేసి ఖాళీ చేసేసాను. అబ్బబ్బలే ఉందండి. ఇప్పుడు ఈవినింగ్ మా హస్బెండు అలాగే మా చెల్లి వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళ మాటల్లో కూడా మీకు చెప్తాను ఎలా అన్నారు, అసలు నచ్చిందా లేదా అనేది కూడా. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది? ఇక్కడ చూస్తారండి, వాళ్ళకైతే నేను జ్యూసులు పోసి ఇచ్చేస్తున్నాను. మీరు జెన్యున్గా ఇవ్వాలి రివ్యూ అనేది, ఏదో నా సాటిస్ఫాక్షన్ అని కాదు. తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మీరు. అమ్మో చెయ్యి పడిపోతుంది, దాని మీద పెట్టండి. ఎస్, ఆఫీస్కి శారీ కట్టుకెళ్ళింది, సిగ్గుపడుతుంది. ఎలా ఉందో చెప్పు. బాబా మరదళ్ళు అయితే పక్కన కూర్చుని జ్యూసులు తాగుతున్నారు. మా మరిది వస్తాడండి, ఇంకా తను వస్తే కనుక తను కూడా గ్లాస్ తాగేస్తాడనమాట. తర్వాత నేను గ్లాస్. ఎట్టుంది శాలిని కర్బూజా? నైనమ్మా డ్రింకు
హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. చూడండి తినైతే ఎక్కువ రివ్యూ చెప్తాడు. తాగేసాం. ఏం డ్రింక్ అని అడవే? కర్బూజా సాబుదాన్. మా పిల్ల అల్లరి చూడండి అసలుకి. ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు?